శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతికి ఓడిసికి వచ్చేసిన మన ఉమ్మడి జిల్లా ససేవాలాల్ కమిటీ పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే నా ఓడిసి మిత్ర బృందానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ నెల జరుగు 13, 14, 15వ తేదీకి శ్రీ సేవాలాల్ జయంతికి మన ఓడిసి మండలం నుంచి మనము గిరిజన బిడ్డలందరూ భారీగా తరలి వెళ్ళి మన జన్మస్థలాన్ని మన దేవుడిని కొలుచుకోవాలని చెప్పడానికే ఈ సమావేశం ఏర్పాటు. కనుక ఓడిసి మండలంలో ఉన్న ప్రతి తాండాలకి మన బంధుమిత్రులకు అందుకే తెలియజేయడం ఏమంటే 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరుగు శ్రీ సేవాలాల్ జయంతికి మనమందరూ కలిసికట్టుగా ఏర్పడి మన బంజారా జాతి దైవాన్ని మనం ఏ విధంగా కొలుచుకోవాలనే దానిపైన మనం వెళ్ళి మన సేవాగల్లో మన దేవుణ్ణి ప్రార్థించుకొని అక్కడ ఉన్న మంచి చెడులు ఇచ్చేసుకొని మన బృందానికంతా తెలియజేసి ఈ సేవాలాల యొక్క గొప్పతనం ఏమనేది సేవాలాలకు వెళ్ళి మనం అందరూ దర్శించుకోవాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ, అలాగే అనంతపురం నుంచి వచ్చేసిన కమిటీ పెద్దలందరికీ, ఇక్కడ ఇచ్చేసిన ఓడిసి మండలం మా బృందాన్ని అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నమస్కారాలు. సంత్ సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జన్మదినం 287వ జన్మదిన సందర్భంగా జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి ఒడిసి మండలంలో ఈరోజు పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. అందుకు గాను ఇక్కడ ఉన్న అందరూ చాలా సంతోషంగా ఉందన్నయ్య. అందరికీ సోదరిమణులకు, అన్నగారులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇలానే మనం అందరూ ప్రతి ఏటా కలిసిమెలిసి స్వామి గారి బాబా అంటే మనకు సంత్ సేవాలాల్ మహారాజు చాలా చాలా పవిత్రమైన దైవం, ఆరాధ్య దైవం. ఆయన మనకు 3 రోజులు అక్కగారులు, అమ్మగారులు దీపాలు వెలిగించండి ఇళ్లలో, ఇది చదవండి, ఖచ్చితంగా ఇది పేపర్ వేయండి. స్వామి 3 రోజులు వేపాకులో పడుకొని 3వ రోజు ఆయన పునర్జన్మ ఎత్తిన మహనీయుడు. ఆయనకు మనం కొలిస్తే నిజంగా మన ఇంట దీపం వెలిగి మన ఇంట మిద్దుల మేడలు ఎలా వెలుగుతాయో అలా వెలుగుతుంది. ఇది నాకు అనుభవమైన సాక్షి. స్వామి నిజంగానే ఆరాధ్యదం. ఇది మనము సినిమా కాదు, ఇది జీవితం కాదు. స్వామి మనం ఎంతగా కొలిస్తే అంత మన పిల్లలకు మంచి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వైశ్యాస్ చూడండి, అమ్మవారిని కానీ ఎంత బాగా వాసవి మాతను కొలుస్తారు. బ్రాహ్మణ్స్ రాఘవేంద్ర స్వామిని చాలా బాగా కొలుస్తారు. మనం సుగాలీసు ఎక్కడ కొలుస్తున్నాము? సంవత్సరానికి ఒక్కసారి దేవుడిది జయంతి జరుగుతుంది. అది ఎలా జరగాలంటే అసలు అఖండమైన విజయవంతం కోట్లల్లో రావాలి. మనం ఎక్కడున్నా సరే, తెలంగాణ కానీ, మన కర్ణాటక కానీ, ఆంధ్ర కానీ, పౌరాగఢ్లో ఆయన శివైక్యమయ్యారు. మన జన్మస్థలం సేవాలాల్ది ఎంత పవిత్రమైన జన్మభూమి. అనంతపురంలో గుత్తి మండలం నక్కన్దొడ్డి దగ్గర స్వామి మనకు జన్మస్థలాన్ని ఇచ్చి 300 ఆవులను మేపి ఆయన మనకు జన్మనిచ్చి అక్కడ మనందరూ మా సుగాలీసు డెవలప్ కావాలని ఆయన మనకు ఆరాధ్య దైవమైనారు. చాలాసేపు మాట్లాడితే అందులో ఇదవుతుంది. జై సేవాలాల్, జై జై సేవాలాల్, జై బోలో. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఓడిసి మండలానికి సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ సాంస్కృతిక విభాగం నుంచి రావడం జరిగింది. అలాగే అనంతపురం జిల్లా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షుడు శ్రీ ఎస్ బాలాజీ నాయక్ నా పేరు. విజిలెన్స్ అండ్ మానిటరీ కమిటీ నుంచి గౌరవనీయులు శ్రీ ఠాకూర్ నాయక్ సార్ గారు, అలాగే మహిళా వింగ్ అధ్యక్షురాలు శివమ్మ, సెక్రటరీ పద్మావతి, అలాగే జాయింట్ సెక్రటరీ బి కాంతమ్మ, ఇక్కడ లోకల్ శాంతమ్మ, ఇక్కడ లోకల్ కమిటీ మెంబర్స్ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. 287వ జయంతి సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి ఉత్సవాలకు యావత్ బంజారా సమాజం అంతా హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారనేసి ఈరోజు పోస్టర్స్ ఓడిసి మండలం హెడ్ క్వార్టర్లో రిలీజ్ చేయడం జరిగింది. జై సేవాలాల్, జై సేవాలాల్, జై జగదంబ మాత, జై జగదంబ, జై హతిరామ్ బాబా, జై హతిరామ్ బాబా. ఈరోజు మన మండల ఏఐబిఎస్ ప్రెసిడెంట్ వారి అధ్యక్షంలో ఒడిసి మండలాన్ని విజిట్ చేయడం, సందర్శనం చేయడం ఉంది. ఇక్కడ ఉద్యోగస్తులు, మండల లీడర్లు, ఏఐబిఎస్ లీడర్లు చాలా ఉత్సాహంగా ఈరోజు ఈ కార్యక్రమంలో హాజరుపడడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను సంత్ సేవాలాల్ మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీగా గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నేను ఈ జిల్లాలో రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్గా పనిచేసి జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్గా కర్నూలు జిల్లాలో రిటైర్ కావడం జరిగింది.
1997 నుంచి సేవలాల్ మహారాజ్ చరిత్ర తెలుసుకున్న తర్వాత ఈ కార్యక్రమంలో నా వంతు సహాయ సహకారాలు చేస్తున్నాం. ఈ సంవత్సరం 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన సేవాగఢ్ డెవలప్మెంట్ దినదినాభివృద్ధికి చెందుతా ఉంది. సేవలాల్ మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సేవలాల్ మహారాజ్ గారి జయంతి అట్లే అమ్మవారి గారి గుడి కట్టి 10 సంవత్సరాలు దాటింది, ఇప్పుడు 11వ సంవత్సరం. ఆ సందర్భంగా కూడా 13, 14, 15 ఫిబ్రవరి నెల ఈ 3 రోజులు పూజా కార్యక్రమాలు అయితేనేమి, సాంస్కృతిక కార్యక్రమాలు అయితేనేమి భారతదేశంలోనే ఉన్న మా బంజారా సోదరులే కాకుండా ప్రపంచంలో ఉన్న కూడా మా బంజారాలో ఈరోజు 14వ తేదీ వచ్చి అక్కడ దర్శనం చేసుకొని స్వామివారి ఆశీర్వాదాలు తీసుకొని సంస్థకు అభివృద్ధిలో తోడ్పాటు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సందర్భాన్ని మన అనంతపురం జిల్లా మన గురువు గారు పుట్టడం మనకు అదృష్టం. గురువు గారి జన్మస్థలాన్ని మీరందరూ సందర్శించి అమ్మవారి ఆశీర్వాదాలు అయితే గురువు గారి ఆశీర్వాదాలు తీసుకోవాలని నేను ప్రత్యేకంగా మన బంజారా సోదరి ప్రత్యేకంగా కోరుతున్నా. నమస్కారం.